జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాస ఫలితాన్ని వర్ణించడానికి ఎవరికీ సఖ్యం కాదండి. కార్తీక మాస వ్రతం చేసేటటువంటి వారికి అమితమైనటువంటి మిగులు ఫలితం కలుగుతుంది. మోక్షం ఖచ్చితంగా అట్లాంటి వారికి వస్తుంది అని పురాణంలో చెప్పబడుతుంది. భగవానుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అయితే వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి కార్తీక మాసం, దాని మహత్యము, స్నాన మహిమ అన్నీ కూడా చెప్తారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈరోజు 16వ అధ్యాయము కార్తీక మాసంలో స్తంభద్వీప ప్రశంస. ఇది జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తారు. ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ మాసము కార్తీక మాసానికి అధిదేవత దామోదరుడు. ఆయన్ని సంకల్పం చేసుకుని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. అయితే ఆ మాసమందు స్నానము, దానము, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయటం చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమ శక్తి ఉన్నా దానం చేయరో అట్టివారు రౌరవాది నరక కోపంలో పడిపోతారు. అయితే ఈ నెల దినములు కూడా తాంబూలాలు దానము చేసేటటువంటి వారు చక్రవర్తిగా పుడతారు, చేసేవారు. ఆ విధముగా నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ, భగవంతుని సన్నిధానంలో కానీ, శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ ఈ విధంగా చేసిన ఎడల, సమస్త దీపారాధన చేసిన ఎడల సమస్త దోషాలు కూడా నశించిపోతాయి, మోక్షానికి అర్హత పొందుతారు అని చెప్పవచ్చు. ఇంకా ఇవన్నీ పాపాలన్నీ నశించిపోవటం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అట్లాంటి వారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం చేసినటువంటి వారు భగవంతుని సన్నిధి యందు ధూపము కానీ, దీపము కానీ, నైవేద్యములతో దక్షిణ తాంబూలాలు స్వామికి సమర్పించటం, నారికేల, కొబ్బరికాయలు ఇట్లాంటి ఫలదానములు చేస్తే, ఆ రోజు తగినటువంటి వారికి చేస్తే చిరకాలము నుండి కూడా ఎన్నో జన్మల నుండి చేసినటువంటి పాపాలు పోతాయి. అట్లాగే చాలా కాలంగా సంతతి లేనటువంటి వారికి పుత్ర సంతానం కలుగుతుంది. మరి సంతానం ఉన్నవారు చేస్తే సంతానానికి నష్టం జరగదు, వారి అభివృద్ధి కలుగుతుంది. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఆయురారోగ్యాలతో. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపం ఉంచితే అట్లాంటి వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవిస్తారు, వైకుంఠానికి వెళ్ళి. మరి కార్తీక మాసం అంతయు ఆకాశదీపమును కానీ, స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించినటువంటి స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు ఇహమందు కలుగుతాయి, పరమందు మోక్షాన్ని పొందుతారు. వారి జీవితం ఎప్పుడు కూడా నిరంతరం ఆనందదాయకంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యం కానీ, నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. మరి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనటువంటి వారు, లేక దీపం పెట్టువారిని పరిహాసం ఆడేటటువంటి వచ్చేస్తుందిలే, ఈ దీపాలు ఎన్ని పెట్టలేదు మేము కూడా అనేటటువంటి పరిహాసం చేస్తే చుంచు జన్మ ఎత్తుతారు. అనేక నీచ జన్మలు, ఎలుకల జన్మలు ఎత్తేటటువంటి పరిస్థితి. ఇందుకు ఒక ఉదాహరణ ఉంది, కథ చెప్తాను వినవయ్యా అని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్తారు. ఋషులలో అగ్రగణ్యుడుగా పేరొందినటువంటి మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నాడు. దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా ఆయన నిర్మించారు. నిత్యము పూజలు చేస్తూ ఉన్నాడు ఆయన. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా అక్కడికి వచ్చి పూజలు చేసి వెళ్తుండేటటువంటి వారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపైన దీపములు ద్వారాలపైన వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తూ ఉండేవారు. ఆ ఋషులు, మునీశ్వరులు అందరూ కూడా, చుట్టుపక్కల వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు ఏమన్నారు తక్కిన మునులతో, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి ఎలాగూ వస్తుంది. మరి హరిహరాదులు ప్రీతి కొరకు ప్రీతి చెందుతారు. ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతుదాము, దానిపైన దీపం పెడదాము. కావున మనందరము అడవికి వెళ్ళి నిడువాటి స్తంభము ఒకటి తీసుకురావాలి రండి అని అడుగుతాడు ఆయన. అయితే ఆయన అన్నంటేనే అందరికీ తెలిసినటువంటి విషయమే, అందరూ భక్తులే కాబట్టి పరమ ఆనందాన్ని పొందారు అందరూ. సరే అని అడవికి వెళ్ళారు. చిలువలు పలవలు లేనటువంటి ఒక మంచి చెట్టును ఎంచుకున్నారు. మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు. దానిపైన
శాలిదాన్ని ముంచారు. ఆవు నేతితో దీపాన్ని ఆవు నెయ్యితో నింపినటువంటి పాత్రను దానిపైన పెట్టి అందులో ఒత్తివేసి దీపం వెలిగించారు. ఆ తరువాత వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేసుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో. అక్కడ ఏంటి, పెలపెలమని శబ్దం వినబడింది. ఇదేమిట్రా బాబు, పెలపెలమని శబ్దం వినబడిందని అటు ఇటు చూస్తూ ఉన్నారు. మరి వారు చూస్తే చివరికి ఇటు చూశారు, పాతిన స్తంభం ముక్కలై పడి దీపం కూడా ఆరిపోయి చెల్లాచెదిరి పడి ఉంది. మరి ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు. ఏమిటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది? అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. వారు అతనిని చూసి, ఓయి నీవెవరు, నీవి స్తంభం నుండి ఎలా వచ్చావు, నీ వృత్తాంతం ఏమిటి అని వాళ్ళు ప్రశ్నించారు, అడిగారు. అంతా అతను వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మనందు ఒక బ్రాహ్మణుడిగా పుట్టాను, ఒక జమీందారుణ్ణి. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్య సంపదలు ఉన్నాయి. మదాంధుడినై న్యాయాన్యాయాలు, విచక్షణ, నీతి, అన్యాయం అనేటటువంటి తారతమ్యం లేకుండా ప్రవర్తించాను. దుర్మార్గంగా దుర్బుద్ధి కలుగుట చేత వేదములు కూడా చదవక, శ్రీహరిని పూజింపక, దాన ధర్మాలు చేయక, చేసినటువంటి వారిని హేళన చేస్తూ ఈ విధంగా బ్రతికాను, జీవించాను. విప్రుడు బ్రాహ్మణునై కూడా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఆచరించాల్సినటువంటివి ఏవి కూడా ఆచరించలేదు. మరి విప్రుడినైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాలు కడిగి, ఏమైనా విప్రుడు ఎవరైనా వచ్చారు అనుకుంటే నా దగ్గరికి నన్ను ఆశ్రయిస్తే అతని చేత కూడా కాళ్ళు కడిగించుకొని ఆ జలాన్ని తన నెత్తి మీద జల్లుకోమనేటటువంటి వాడిని అంత దుర్మార్గంగా ప్రవర్తించాను మదమెక్కి. ఆ విధంగా చేస్తే మళ్ళీ అలా ఊరుకున్నానా, దుర్భాషలు ఆడేటటువంటి వాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చోబెట్టేటటువంటి వాడిని. స్త్రీలను, పసిపిల్లలను కూడా హీనంగా చూస్తుండేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరు కూడా ఎదిరించలేకపోయారు, మందలించలేకపోయారు. ఎందుకంటే నేను సంపన్నుడు కాబట్టి. నేను చేయు పాప కార్యములకు హద్దే లేకపోయింది. దాన ధర్మములు ఎటువోనో కూడా నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడినై పాపాత్ముడినై ఉన్నాను. అవసాన దశలో చనిపోయి ఘోరమైనటువంటి నరకంలో అనుభవించాను. 1,00,000 జన్మల యందు కుక్కనై పుట్టాను. 10,000 జన్మలు కాకినై పుట్టాను. 5,000 జన్మలలో తొండనై, 5,000 జన్మల్లో పేడ పురుగునై, తర్వాత వృక్షమెత్తి ఈ విధంగా కికారణ్యమందు పడి ఉన్నాను. నేను చేసినటువంటి పాపాలకు పోగొట్టుకొనలేకపోయాను ఇంతవరకు కూడా. ఇన్నాళ్ళకు మీ దయ వలన స్తంభముగా ఉన్నటువంటి నేను నరరూపమెత్తి నా పూర్వజన్మలో జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నా కర్మలన్నీ కూడా మీకు తెలియచేశాను. నన్ను మన్నించండి అని వేడుకున్నాడు ఆయన. ఆ మాటలు ఆలకించినటువంటి మునులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు వాళ్ళకి కూడా తెలియదు ఇందులో కార్తీక మాస వ్రతం చేస్తే ఇట్లాగ ధ్వజస్తంభం దీపం పెడితే ఇట్లాంటి ఫలితం ఉంటుందా అనేటటువంటిది తెలియదు. కార్తీక మాసం మహిమ ఎంత గొప్పది. అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆకాశ దీపం ఉంచినటువంటి మనుషులు వైకుంఠ ప్రాప్తి అట్లాంటి వారికి కలుగుతుంది. ఇది తథ్యము. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకున్నారు. అందుకే అంటే ధ్వజస్తంభ దీపం పెడితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ స్తంభానికి కూడా ఇట్లాంటి ముక్తి కలిగింది అని అనుకుంటారు. అనుకుంటే ఆ పురుషుడు ఆడే మాటలు, వాళ్ళు అనుకునేటటువంటి మాటలు ఆయన ఆలకించి, ముని పొంగవలారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని వేడుకుంటాడు. ఈ జగత్తులో ఎల్లరికూ కూడా ఎట్లు కర్మబంధం కలుగుతుంది, అది నశించుట ఎట్లు, నా ఈ సంశయం తెలపండి అని ప్రార్థించాడు. అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా తమలో ఒకరు అయినటువంటి అంగీరస మహామునితో, స్వామి మీరే అతని సంశయాన్ని తొలగించగలిగేటటువంటి సమర్థులు కాబట్టి మీరే వివరించండి అని అంగీరస మహాముని గారిని చూస్తూ వారు చెప్పారు. అయితే అంగీరస మహాముని గారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఇది కార్తీక మాసంలోని 16వ అధ్యాయము దీపస్తంభము తాలూకు మహిమ అన్నటువంటిది తెలుసుకున్నాము.
అది జనక మహారాజు గారికి వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటిది. దీపస్తంభం నుంచి విప్రుడు కూడా వచ్చాడు. ఆ ధ్వజస్తంభము మానవుడిగా మారటం, జ్ఞానోదయం కలగటం, ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటిది. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.